జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత శ్రీమద్భగవద్గీత పంచమాధ్యాయం కర్మయోగం. కృష్ణ భక్తి రసభావిత కర్మ. 5వ అధ్యాయం 1వ శ్లోకం. అర్జున ఉపవాచ. సన్యాసం కర్మాణం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు ఇట్లు పలికెను. ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని చెప్పి తిరిగి భక్తి యుత కర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిత్యముగా తెలియజేయము. భావము. భక్తితో చేయబడు కర్మ శుష్కమైన మానసిక కల్పనల కన్నను ఉత్తమమైనదని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందలి ఈ పంచమాధ్యాయమున తెలియజేయుచున్నాడు. ప్రకృతి ప్రకారం నుండి మనుజుని కర్మఫలముల నుండి ముక్తిని చేయగలిగినందున భక్తియోగము వాస్తవమునకు మానసిక కల్పనల కన్నను సులభమైన మార్గమై ఉన్నది. ఆత్మను గూర్చి ప్రాథమిక జ్ఞానము మరియు అది దేహమునందు బంధింపబడిన వైనము ద్వితీయాధ్యాయమున వివరింపబడినది. ఏ విధముగా ఆత్మ అట్టి అవబంధము నుండి బుద్ధియోగము భక్తియోగము ద్వారా ముక్తి నొందగలదో కూడా ఆ అధ్యాయముననే వివరింపబడినది. జ్ఞానస్థితిలో నిలిచియున్నవాడు వనరింపవలసిన ధర్మమేమి లేనియును ఉండవని తృతీయాధ్యాయమున వివరింపబడినది. సర్వవిధ యజ్ఞములు అత్యంతమున జ్ఞానమునందే పరసమాప్తి నందునని అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు చతుర్థాధ్యాయమున బోధించెను. ఆయనను పూర్ణ జ్ఞానమునందు స్థితిని కలిగి యుద్ధము చేయుటకు సంసిద్ధుడగుమని చతుర్థాధ్యాయపు అంత్యమున భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. అనగా భక్తి కర్మ మరియు జ్ఞానముతో కూడిన కర్మల ప్రాముఖ్యమును ఏ మారు నొక్కి చెప్పుచూ శ్రీకృష్ణుడు అర్జునుని భ్రమకు గురిచేసి అతని స్థిరత్వమును కలవరపరచెను. జ్ఞానపూర్వక త్యాగమునగా ఇంద్రియ ప్రీతికర కర్మలన్నింటినీ విరమించుటయని అర్జునుడు ఎరిగియుండెను. కాని ఎవరేని భక్తియోగమునందు కర్మ నొనరించుచున్నచో కర్మ ఎట్లు ఆగిపోగలదు? అనగా కర్మ మరియు త్యాగము రెండింటినీ పొత్తు కుదరదు. కనుక సన్యాసమనగా జ్ఞానపూర్వక త్యాగము, అన్ని రకముల కర్మల నుండి విడివడియుండుట అని అర్జునుడు భావించెను. జ్ఞానపూర్వక కర్మబంధమును కలుగజేయదు కనుక ఆ కర్మతో సమానమని అర్జునుడు అవగతము చేసుకొనినట్లుగా ఇచ్చట కనిపించుచున్నది. కనుకనే తాను కర్మను విరమింపవలెనో లేదా జ్ఞానయుతుడై కర్మ నునరింపవలెనో అతడు తెలియగోరుచున్నాడు. శ్రీకృష్ణ భగవాను వాచ. 2వ శ్లోకం. సన్యాసః కర్మయోగచ్చ నియంశ్రేయ సకారవౌభౌ తయోస్తు కర్మ సన్యాసౌ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు సమాధానమొసగెను. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మత్యాగము కన్నను భక్తియుత కర్మము ఉత్తమమైనది. భావము. కామ్యకర్మలు ఇంద్రియ ప్రీతిని కోరునటువంటి భావబంధమునకు కారణములై ఉన్నవి. దేహ సౌఖ్యమును
పెంపొందించుకొను ఉద్దేశముతో కర్మలను అనుసరించినంత కాలము జీవుడు వివిధములైన దేహములను పొందును. భావబంధమున నిరంతరము కొనసాగవలసియే యుండును. శ్రీమద్భాగవతము 5:5, 4, 6 ఈ విషయమునే ఇట్లు నిర్ధారణ చేసినది. నూనం ప్రమత్తతః కురుతే వికర్మ యదీంద్రియ ప్రీతయా అప్రోనతి న సాధు మన్యేయత ఆత్మనోన్యం అసన్నపి క్లేశద అసదేహ. పరాభవస్థావా దభోదజాతో యవన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యవత్క్రియా స్తావధిదం మనోవై కర్మాత్మకం ఏన శరీరబంధః ఏవం మనః కర్మవశం ప్రయుక్తే అవిద్యయాత్మన్యుపదీయమానే ప్రతిర్న మాయన్మయీ ప్రతిర్న మావయన్మయీ వాసుదేవే నముచ్యతే దేహయోగేన తావత్. ఇంద్రియప్రీతి ఎడ ఆసక్తులై యుండు మనుజులు దుఃఖ భూయిష్టమైన ప్రస్తుత దేహము గత కర్మఫలముగా లభించినదే అని తెలుసుకొనజాలరు. ఈ దేహము అశాశ్వతమైనను ఉన్నంతకాలము జీవుని అది అనేక రకములుగా బాధించును. కనుక ఇంద్రియ ప్రీతి కొరకు వర్తించుట సరి అయినది కాదు. మనుషుడు తన నిజస్థితిని గూర్చి ప్రశ్నించనంత కాలము జీవితములో పరాజయమును పొందునట్లుగా భావింపబడును. అతడు తన నిజస్థితిని ఎరగనంత వరకు ఇంద్రియప్రీతికై ఫలములను ఆశించి కర్మయందు వర్తింపవలసి వచ్చును. అట్టి ఇంద్రియభోగానుభవ భావములో నున్నంత కాలము అతడు వివిధ యోనుల యందు పరిభ్రమించవలసినదే. మనస్సు ఆ విధముగా కామ్యకర్మల యందు లగ్నమై యున్నను మరియు అజ్ఞానముచే ప్రభావితమై యున్నను ఏదియో ఒక విధముగా ప్రతి ఒక్కరూ వాసుదేవుని భక్తియుత సేవ ఎడ అనురక్తిని పెంపొందించుకొనవలెను. ఎప్పుడైనా భావబంధము నుండి ముక్తిని పొందు అవకాశమును పొందగలరు. కావున జ్ఞానం ఒక్కటే నేను దేహమును గాక ఆత్మననేడి జ్ఞానము ముక్తికి సరిపోదు. అట్టి జ్ఞానముతో పాటు ఆత్మస్థితిలో వర్తించనిదే భవబంధము నుండి తప్పించుకొనుట ఎవ్వరికిని సాధ్యము కాదు. కానీ కృష్ణభక్తి రసభావమునందు వనరింపబడు కర్మ కామ్య కర్మ వంటిది కాదు. పూర్ణజ్ఞానముతో వనరింపబడు కర్మలు మనుజుని జ్ఞానమునందలి పురోగతిని మరింత దృఢవంతము చేయగలవు. వాస్తవమునకు కృష్ణభక్తి భావన లేకుండా కేవలము కామ్యకర్మలను త్యజించుట ఎనునది బద్ధజీవుని హృదయమును పవిత్రము చేయజాలదు. హృదయము పవిత్రము కానంత వరకు మనుజుడు కామ్యభావనలో కర్మలను వనరింపవలసి వచ్చును. కానీ భక్తిభావనలో వనరింపబడు కర్మ సర్వకర్మ ఫలముల నుండి తప్పించుకొనుటకు ఆ ప్రయత్నముగా దోహద మగుచున్నందున కర్మ వలన భౌతిక స్థితి ఎవ్వరును పతనము చెందు అవకాశముండదు. కనుకనే పతనము నందు అవకాశమున్నటువంటి కర్మ పరిత్యాగము కన్నను కృష్ణభక్తి రసభావిత కర్మ శ్రేష్టమైనది. భక్తి రసామృత సింధువులో 1-2-258 శ్రీల రూపగోపస్వామి నిర్ధారించినట్లు కృష్ణభక్తి భావన లేకుండా చేయబడు త్యాగము అసంపూర్ణమై ఉన్నది. ప్రాపంచిక
చితకతయా బుద్ధ్యా హరిసంబంధి వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. ముక్తిని పొందవలను ఆతృతతో మనుషులు దేవదేవుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన వస్తువులను మరియు విషయములను సైతము భౌతికముగా భావించి త్యాగము చేసినప్పుడు వారి త్యాగము అసంపూర్ణమైనదిగా పిలువబడును. సర్వము శ్రీకృష్ణునికే చెందినదనియు మరియు ఎవ్వరును దేనిపైనను స్వామ్యమును కలిగి ఉండరాదనియు తెలిపేడి జ్ఞానముతో కూడియున్నప్పుడే త్యాగము సంపూర్ణము కాగలదు. వాస్తవమునకు ఏదియును ఎవ్వరకును చెందినది కాదని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొనవలెను. అట్టి ఎడ త్యాగమనేది ప్రశ్న ఎట్లు ఉదయించును? సర్వము కృష్ణునకు చెందినదే అని ఎరిగినవాడు త్యాగమునందు స్థితుడైనట్టివాడే కాగలడు. సర్వము కృష్ణునిదే కనుక అతని సేవ కొరకే సమస్తమును వినియోగింపవలసి ఉన్నది. కర్మ యొక్క సమగ్ర రూపమైన ఇటువంటి కృష్ణభక్తి రసభావిత కర్మ ఎనున్నది మాయావాద సన్యాసుల అవలంబించు కృత్రిమమైన పరిత్యాగము కన్నను అత్యంత శ్రేష్టమైనది. 3వ శ్లోకం. జ్ఞేయః స నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబహో సుఖం బంధనాత్ ప్రముచ్యతే. కర్మఫలమును ద్వేషించుట గాని కోరుట గాని చేయనివాడు నిత్య సన్యాసిగా తెలియజేయబడును. ఓ మహాబాహుడైన అర్జున, ద్వంద్వముల నుండి విడివడి యుండు. అట్టివాడు లౌకిక బంధములను సులభముగా దాటి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు. భావము. కృష్ణభక్తి రసభావనయందు సంపూర్ణముగా నిమగ్నుడైన వాడు కర్మఫలములను ద్వేషించుట గాని కోరుట గాని చేయనందున నిత్య సన్యాసి అయి ఉన్నాడు. శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమున తన నిజస్థితిని ఎరిగియున్న కారణముగా భక్తియుత సేవకు అంకితుడై యుండు. అట్టి త్యాగి జ్ఞానమునందు పరిపూర్ణుడై యుండును. శ్రీకృష్ణుడు పూర్ణుడనియు మరియు తాను అట్టి పూర్ణము యొక్క అంశననియు ఆ భక్తుడు సంపూర్ణముగా నెరిగియుండును. అట్టి జ్ఞానమే వాస్తవమునకు గుణరీతిని మరియు పరిమాణ రీతిని సరి అయ్యున్నందున సమగ్ర జ్ఞానమై ఉన్నది. అంశలు ఏనాడును పూర్ణముతో సమానము కాలేనందున కృష్ణునితో ఏకత్వం అనేడి భావము ఎన్నడూనూ సరి అయినది కాదు. జీవుడు భగవానునితో గుణరీతిగానే సమానుడు గాని పరిమాణ రీతి కాదనేది నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానము కోరికలు చింతలు లేనటువంటి పూర్ణాత్ముడునిగా మనుజుని చేయగలదు. అట్టివాడు ఏది చేసినను కృష్ణుని కొరకే చేయును కనుక అతని మనస్సునందు ద్వంద్వములు పొడచూపవు. ఆ విధముగా ద్వంద్వాతీతుడై అతడు ఈ భౌతిక జగమునందును ముక్తుడై యుండగలడు. 4వ శ్లోకం. సంఖ్యాయోగౌ పృథగ్బలః ప్రవదంతి న పండితాః ఏకమప్యస్థితః సమ్యగుభయోర్వందతే ఫలం.
కేవలము అజ్ఞానులే భక్తి యోగమును, కర్మయోగము, భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యాయమునకు సా సాంఖ్యమునకు భిన్నమైనదిగా పలుకుదురు. కానీ ఈ రెండు మార్గములలో ఏ ఒక్కదానిని సమగ్రముగా అనుసరించినను రెండింటి ఫలములను మనుజుడు పొందగలడని పండితులు చెప్పుదురు. భావము: ఆత్మ ఉనికిని తెలుసుకొనుటయే భౌతిక జగమును గూర్చిన విశ్లేషణాత్మక అధ్యయనము యొక్క లక్ష్యమై ఉన్నది. విష్ణువు లేదా పరమాత్మయే ఈ భౌతిక జగమునకు ఆత్మయై ఉన్నాడు. ఈ కృష్ణ భగవానునకు ఉనరింపబడు భక్తి అపరమాత్మకు కూర్చబడు సేవయే కాగలదు. ఒక పద్ధతి చెట్టు మూలమును కనుగొను విధానము కాగా, ఇంకొక పద్ధతి ఆ మూలమునకు నీరు పోయుట వంటిది. నిజమైన సంఖ్యాజ్ఞానం అధ్యయనపరుడు భౌతిక జగత్తుకు మూలమైన విష్ణువును తెలుసుకొని పూర్ణజ్ఞానముతో అతని సేవయందు నియుక్తుడగును. అనగా వాస్తవమునకు ఈ రెండు మార్గములు లక్ష్యము విష్ణువే అయినందున రెండింటిలో భేదమేమియును లేదు. అంతిమ ప్రయోజనమును తెలియని వారే సాంఖ్యము మరియు కర్మయోగముల ప్రయోజనములు ఏకము కాదని పలుకుదురు. కానీ పండితుడైన వాడు మాత్రం ఈ రెండు మార్గముల యొక్క ఏకమాత్ర ప్రయోజనమును సంపూర్ణముగా ఎరిగియుండును. 5వ శ్లోకం. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్యము ద్వారా పొందబడు స్థానమును భక్తి యోగము ద్వారాను పొందవచ్చునని ఎరిగి తత్కారణముగా భక్తి యోగము మరియు సాంఖ్యములను ఏకస్థాయిలో నున్నవానిగా గాంచువాడు యథార్థ దృష్టి కలిగిన వాడగును. భావము: జీవితపు చరమ లక్ష్యమును కనుగొనుటయే తత్వ పరిశోధనల ముఖ్య ప్రయోజనమై ఉన్నది. జీవిత ముఖ్య లక్ష్యము ఆత్మ అనుభవమైనందున ఈ రెండు మార్గముల యందలి నిర్ణయములందు ఎట్టి భేదము లేదు. సంఖ్యాతత్వ పరిశోధన ద్వారా జీవుడు భౌతిక జగత్తు యొక్క అంశ కాదనియు పూర్ణుడైన పరమాత్ముని అంశమేననియు మనుజుడు నిర్ధారణకు వచ్చును. శుద్ధాత్మకు భౌతిక జగత్తుతో సంబంధము లేదనియు మరియు దాని కర్మలన్నీయును కష్టపరముగా నుండవలేననియు అంతటా మనుజుడు తెలుసుకొనగలుగును. అట్టి భావనలో అతడు కర్మనొనరించినచో తన నిజస్థితి యందు నిలిచినవాడే కాగలడు. మొదటి పద్ధతి అయిన సాంఖ్యములో మనుజుడు భౌతిక పదార్థము నుండి విడవలసి ఉండగా, రెండవ పద్ధతి అయిన భక్తి యోగమునందు కృష్ణ భక్తి రసభావిత కర్మల యందు సంపూర్ణముగా మగ్నుడు కావలసి ఉండును. బాహ్యమునకు ఒక దాని యందు అసంగత్వము, ఇంకొక దాని యందు సంగత్వము గోచరించినను వాస్తవమునకు రెండు పద్ధతులు ఏకమే అయ్యున్నవి. భౌతిక తత్వము నుండి విముక్తి మరియు కృష్ణుని ఎడ అనురక్తి ఏకమనే నేడి విషయమును గాంచగలిగిన వాడే యథార్థ దృష్టిని పొందగలడు. 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబహో దుఃఖమాప్తు మయోగతః యోగాయుక్తో మునిర్బ్రహ్మణ
మునిర్బ్రహ్మ నచిరేణ దిగచ్చతి. భక్తియుత సేవయందు నియుక్తుడు కాకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరును సుఖమును పొందలేరు. కానీ భక్తియోగమునందు నియుక్తుడైన మానవశీలుడు పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు. భావము సన్యాసులయందు సన్యాశ్రమమునందున్నవారు రెండు తరగతుల వారు కలరు. మాయావాద సన్యాసులు సాంఖ్యతత్వమును అధ్యయనము చేయుటయందు నియుక్తులయుండగా, వైష్ణవ సన్యాసులు వేదాంత సూత్రములకు చక్కని భాష్యమైన శ్రీమద్భాగవత తత్వమును అధ్యయనము చేయుట యందు నియుక్తులై ఇందురు. మాయావాదులు సైతం వేదాంత సూత్రములను అధ్యయనం చేసినను దాని కొరకు వారు శంకరాచార్యులు రాసిన శరీరక అభ్యాసమనేది తమ సొంత వ్యాఖ్యానమును ఉపయోగింతురు. భగవత ధర్మము నందు భక్తులు పాంచరాత్రిక విధానము ద్వారా భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొని ఇందురు. కనుకనే భగవద్ధర్మము ననుసరించు వైష్ణవ సన్యాసులు భగవానుని దివ్య సేవ యందు పలు రకములైన కర్మలను కలిగి ఇందురు. భౌతిక కర్మలతో ఎట్టి సంబంధము లేకున్నను వారు భగవత్ సేవ కొరకై పలు విధములైన కర్మలలో నియుక్తులగుదురు. సాంఖ్యమునందు వేదాంతాధ్యాయమునందు మనోకల్పనల యందు మునిగి ఉండెడి మాయావాద సన్యాసులు అట్టి దివ్య సేవ మధురమని అనుభవింపవలెను. అతి అతి దీర్ఘమైన తమ అధ్యయనముల వలన వారు కొన్ని మార్లు పరబ్రహ్మమును గూర్చి మానసిక కల్పనల ఎడ విసుగు చెంది శ్రీమద్భాగవతము నాశ్రయింతురు. కానీ సరి అయిన అవగాహన లేకనే భాగవతమును స్వీకరించుచున్నందున వారి 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 అధ్యయనము శ్రమ కారణమే కాగలదు. వాస్తవమునకు వట్టి శుష్క మానసిక కల్పనలు మరియు కృత్రిమమైన నిరాకార భావపు వ్యాఖ్యానములు మాయావాద సన్యాసులకు నిరర్ధక కార్యములు. భక్తియోగమునందు చరించుచున్న వైష్ణవ సన్యాసులు తమ దివ్య కర్మాచరణమునందు ఆనందము అనుభవించుచు అంత్యమున భగవద్ధామును చేరుదురు మనేడి అభయమును కలిగి ఇందురు. కానీ మాయావాద సన్యాసులు కొన్ని మార్లు ఆత్మానుభవ మార్గము నుండి పతనము నుండి భౌతిక లాభములేయైన ధర్మకార్యములు మరియు పరహితములు వంటి లౌకిక కర్మలతో తిరిగి ప్రవేశింతురు. కనుక సారాంశం ఏమనగా, ఏది బ్రహ్మము మరియు ఏది బ్రహ్మము కాదనేది మనోకల్పనల ఎందే నియుక్తులై ఇండు మాయావాద సన్యాసుల కన్నను కృష్ణభక్తి రసభావిత కర్మల యందు నియుక్తులైన వారు సరి అయిన స్థితిలో నెలకొన్నవారు అయినను మాయావాద సన్యాసులు సైతము బహుజన్మల పిదప కృష్ణభక్తి భావనకు పొందగలరు. 7వ శ్లోకం. యోగాయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జిదింత్రేయః సర్వభూతాత్మా కుర్వన్నపి నలిప్యతే. భక్తియోగముతో కర్మ నొనరించువాడును విశుద్ధాత్ముడను ఇంద్రియ మనస్సులను జయించిన వాడును అగు మనుజుడు సర్వులకు ప్రియుడయుండును. సర్వుల ఎడ అతడు ప్రేమమును కలిగియుండును. అట్టివాడు సదాకర్మలను ఆచరించుచున్నను
ఎన్నడను బద్ధుడు కాడు. భావము: కృష్ణ భక్తి భావన ద్వారా ముక్తి మార్గమును పయనించువాడు సర్వజీవులకు పరమ ప్రియుడై ఇండును, మరియు సర్వజీవులు అతనికి ప్రియులై ఇందురు. అతనికి కృష్ణ భక్తి రసభావనమే అందులకు కారణము. పత్రములు కొమ్మలు వంటి వృక్షము నుండి వేరు కానట్లుగా ఏ జీవియు కృష్ణుని నుండి వేరు కాదని అట్టి భక్తుడు భావించును. వృక్షపు మొదలకు నీరు పోయుట ద్వారా ఆకులు మరియు అన్నింటికి నీరు సరఫరా యగును అనియు, లేదా ఉదరమునకు ఆహారం అందించుట ద్వారా దేహమందియు అప్రమత్తముగా శక్తిని పొందుననియు అతడు ఎరిగియుండును. కృష్ణ భక్తి భావన యందు కర్మ నొనరించువాడు సర్వులకు దాసుని వలె వర్తించును, కావున సర్వులకు ప్రియుడై ఇండును. సర్వులు అతని పనిచే ప్రియము నొందుటచే చేత అతడు శుద్ధమైన అంతరంగమును కలిగియుండును. శుద్ధాంతరంగము ద్వారా అతని మనస్సు సంపూర్ణముగా నిగ్రహింపబడి, నిగ్రహ మనస్సు ద్వారా ఇంద్రియములు అదుపులోనికి వచ్చియుండును. మనస్సు సదా శ్రీకృష్ణుని యందే లగ్నమై ఉన్న కారణముగా అతడు కృష్ణుని నుండి దూరమగుట గాని, కృష్ణ సేవకు ఇతరములైన కర్మలలో నియుక్తుడగుట గాని జరగదు. ఆ భక్తుడు కృష్ణ పరములగు విషయములను తప్ప అన్యమును శ్రవణము చేయగోరడు. కృష్ణునికి అర్పింపబడని ఆహారమును భుజింప వాంఛింపడు. అలాగుననే కృష్ణునితో సంబంధము లేని స్థలములకు పోవ నిశ్చయించడు. కనుకనే అతని ఇంద్రియములు సంపూర్ణముగా అదుపులో నుండును. ఆ విధముగా ఇంద్రియములు అదుపులోనున్నవాడు ఎవ్వరికి అపకారమును తలపెట్టడు. అట్టి ఎడ అర్జునుడు ఏ విధముగా యుద్ధరంగమున ఇతరులకు అపకారము చేసెనో అతడు కృష్ణ భక్తి పూర్ణుడు కాడా అని ఎవరైనను ప్రశ్నించు అవకాశము కలదు. కానీ వాస్తవమునకు ఆత్మ చంపబడని కారణముగా యుద్ధరంగమునందు నిలచిన వారందరూ వ్యక్తిగతముగా ఆత్మరూపములో నిలువనున్నందున ద్వితీయాధ్యాయమున ఇది వరకే తెలుపబడినట్లు అర్జునుడు చేయు అపకారము కేవలము బాహ్యమునకు మాత్రమే అయి ఉన్నది. అనగా ఆధ్యాత్మిక దృష్టిలో కురుక్షేత్రమునందు ఎవ్వరును మరణింపలేదు. స్వయముగా రణరంగమున నిలిచియున్న శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞ మేరకు వారి దుస్తుల వంటి దేహములు మాత్రమే మార్చబడినవి. అనగా అర్జునుడు కురుక్షేత్ర రణరంగమున యుద్ధము చేసినను కేవలము శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను సంపూర్ణ భక్తి భావనలో నిర్వర్తింపజేసి యున్నందున నిజముగా యుద్ధము చేయనివాడే అయినాడు. అట్టివాడు ఎన్నడను కర్మఫలములచే బద్ధుడు కాడు. 8, 9 2 శ్లోకాలు. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యతే తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జీఘ్రన్నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలసన్ విసృజనన్ గృహణన్నున్మ షణ్ణి విపన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్ధంత ఇతి ధారయన్. దివ్య చైతన్య యుక్తుడైన వాడు చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, భుజించుట, కదలుట, నిద్రించుట, శ్వాసించుట వంటివి చేయుచున్నను తాను వాస్తవమునకు ఏదియును చేయునట్లుగా ఎరిగియుండును. ఏలయనా మాట్లాడుతున్నప్పుడు
గ్రహించుచున్నప్పుడు, విసర్జించుచున్నప్పుడు, కనులు తెరుచుట లేక మూయుట జరుగుచున్నప్పుడు ఆయా ఇంద్రియములు ఇంద్రియార్థములలో వర్తిం వర్తించుచున్నవనియు మరియు తాను వాని నుండి దూరముగా నుంటిననియు అతడు సదా ఎరిగియుండును. భావము: కృష్ణ భక్తి భావనలో నున్నటువంటి వాడు శుద్ధ స్థితిలో యున్నందున కర్త, కర్మము, స్థితి, ప్రయత్నము, అదృష్టములను 5 విధములైన కారణములపై ఆధారపడి యుండు ఎటువంటి కర్మలతోనూ సంబంధమును కలిగియుండును. శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవలో అతడు నిలిచియుండుటయే అందులకు కారణము. దేహేంద్రియములతో వర్తించుచున్నను అతడు ఆధ్యాత్మిక కలాపమైన తన వాస్తవ స్థితిని గూర్చి సర్వదా ఎరిగియుండును. భౌతిక భావనలో ఇంద్రియములు ఇంద్రియభోగమునకై నియోగించబడగా, కృష్ణభక్తి భావన యందు అవి కృష్ణుని ప్రీత్యర్థమై నియోగించబడును. కావుననే కృష్ణభక్తి పారాయణుడు ఇంద్రియ కర్మలలో వర్తించుచున్నట్లు తోచినను ఎల్లవేళలా విముక్తుడై యుండును. చూచుట మరియు వినుట వంటి కర్మలు జ్ఞాన సముపార్జన కొరకు కాగా, నడుచుట, మాట్లాడుట, విసర్జించుట మొదలగు ఇంద్రియ కర్మలు ఏదియో ఒక కార్యార్థమై యుండును. కృష్ణ భక్తి భావన యందున్నవాడు అట్టి ఇంద్రియ కర్మలచే ఎన్నడూను ప్రభావితుడు కాడు. అట్టి భక్తుడు తాను శ్రీకృష్ణ భగవానుని దాసుడునని ఎరిగియుండుటచే ఆ భగవానుని సేవ తప్ప అన్య కార్యమును చేయకుండును. 10వ శ్లోకం. బ్రహ్మణ్యాధయా కర్మాణి సజ్గం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపసేన పద్మ పవిత్రమివాధ్మాస. ఫలములనన్నింటినీ భగవానునకు అర్పించి సంగత్వము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడనట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. భావము: ఇచ్చట బ్రహ్ముని ఎనగా కృష్ణభక్తి రసభావనమునందు అని అర్థము. ప్రధానము అని పిలువబడు భౌతిక జగత్తును ప్రకృతి త్రిగుణముల సంపూర్ణ ప్రదర్శనమై యున్నది. సర్వం హి ఏతత్ బ్రహ్మ. మాండుక్యోపనిషత్తు 2. తస్మత్ ఏతత్ బ్రహ్మ నామరూపం అన్నం చ ధ్యాయతే. ముండకోపనిషత్తు 1, 2, 10 అను వేదమంత్రములు మరియు మామ ఏనిర్ మహాద్బ్రహ్మ భగవద్గీత 14, 3 అను భగవద్గీత వాక్యము జగత్తు నందలి సర్వము బ్రహ్మస్వరూపమని తెలుపుచున్నవి. అనగా జగమునందలి విషయములు తనకు కారణమైన బ్రహ్మము కన్నను భిన్నముగా ప్రదర్శితమగుచున్నను వాస్తవమునకు బ్రహ్మమునకు అభిన్నములై ఉన్నవి. ప్రతిదియు పరబ్రహ్మమై శ్రీకృష్ణునికి సంబంధించినదే కావున అవి అన్నియును అతనికే చెందియున్నవని ఈ శోపనిషత్తునందు తెలుపబడినది. సర్వము శ్రీకృష్ణునికే చెందినదనియు శ్రీకృష్ణుడే సర్వమునకు యజమానినియు తాత్కారణముగా సమస్తమును ఆ భగవానుని సేవయందే నియుక్తము కావించవలననియు తెలిసినవాడు తన పుణ్య పాప కర్మల ఫలములతో సంబంధము లేకుండాను ఒక నిర్దిష్ట కార్యార్థమై భగవానునిచే వసగబడియున్నందున భౌతిక దేహమును సైతము కృష్ణ భగవాన యందు నియోగింపవలెను. అట్టి సమయమున నీటి ఎందున్నను తడిగాని తామరాకు వలె
దేహము పాపకర్మ ఫలములకు అతీతమగును. మయి సర్వాణి మయి సర్వాణి కర్మాణి సన్యస్య నీ కర్మలన్నింటినీ నాకు అర్పింపుము అని శ్రీకృష్ణ భగవానుడు తృతీయాధ్యాయమున 3:30 పలికియుండెను. సారాంశం ఏమనగా, కృష్ణ భక్తి భావనము లేనివాడు దేహేంద్రియ భావనలో వర్తించగా, కృష్ణ భక్తి పారాయణుడు దేహము కృష్ణుని సొత్తు కనుక దానిని అతని సేవ యందే వినియోగించవలెనని జ్ఞానముతో వర్తించును. 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరస్పి యోగినః కర్మ కుర్వంతి సద్గం త్యక్త్వాత్మ శుద్ధయే. యోగులైన వారు సంగత్వమును విడిచి ఆత్మశుద్ధియను ప్రయోజనమును కొరకు మాత్రమే దేహము తోడను, మనస్సు తోడను, బుద్ధి తోడను మరియు ఇంద్రియముల తోడను కర్మ నొనరింతురు. భావము. కృష్ణ భక్తి భావనయందు కృష్ణుని ప్రత్యర్థమై కర్మ నొనరించినప్పుడు దేహము, మనస్సు, బుద్ధి లేదా ఇంద్రియములతో చేయబడు ఏ కర్మ అయినను భౌతిక కల్మషము నుండి పవిత్రమగును. అనగా కృష్ణ భక్తి పారాయణుడు వనరించు కర్మలు ఎటువంటి భౌతిక కర్మ ఫలమును కలుగజేయబోవు. కనుకనే సదాచారములని పిలువబడు పవిత్ర కర్మలను కృష్ణ భక్తి భావన యందు నిలిచి సులభముగా నిర్వర్తింపవచ్చును. భక్తి రసామృత సింధువు 1, 2, 187 నందు ఈ విషయమును శ్రీ గురు గోపస్వామి ఇట్లు వివరించియుండిరి. ఇహ యస్య హరేర్దాస్యే కర్మాణా మనసా గిరా నిఖిలాస్వపి అవస్థాసు జీవన్ముక్తః స ఉచ్యతే. దేహము, మనసు, బుద్ధి, వాక్కులచే కృష్ణ భగవాన యందు వర్తించేవాడు కృష్ణ సేవా అనురక్తుడు. పలు నామమాత్ర లౌకిక కర్మల యందు నియుక్తుడైనప్పటికీ భౌతిక జగమున ముక్త పురుషుడే యగును. దేహాత్మభావనము లేనందున అతడు మిథ్యాహంకారము లేకుండును. తాను దేహమును కాదనియు మరియు ఈ దేహము తనది కాదనియు అతడు సంపూర్ణముగా నెరుగును. తాను కృష్ణునికి చెందినవాడు కనుక తన దేహము సైతము కృష్ణునిదే అని అతడు భావించును. దేహము, మనస్సు, బుద్ధి, వాక్కు, జీవితము, ధనము మొదలగు సమస్తమును కృష్ణుని సేవ యందే వినియోగించటచే అతడు శీఘ్రమే కృష్ణునితో సన్నిహితత్వమును పొందును. కృష్ణునితో అతడు ఏకత్వమును కలిగి ఉండి దేహాత్మభావనము వంటివి కలిగించు మిథ్యా అహంకారమునకు దూరుడై యుండును. ఇదియే కృష్ణ భక్తి రసభావనమునందలి పూర్ణత్వస్థితి అయి ఉన్నది. 12వ శ్లోకం. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమపోత్నతి నైష్ఠిక్యం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబద్ధతే. స్థిరమైన భక్తిని కలిగినవాడు సర్వకర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. కానీ భగవద్భావనము లేనివాడును మరియు తన కర్మఫలముల ఎడ ఆసక్తిని కలిగి ఉన్నవాడును అగు మనుజుడు బద్ధుడగును. భావము. కృష్ణ భక్తి రసభావితుడు మరియు దేహభావన ఎందున్నవాడు అనేడి ఇరువురి నడుమగల భేదమేమనగా, మొదటివాడు కృష్ణునితో సదా కూడియుండగా
రెండవ వాడు తన కర్మఫలము ఎడ ఆసక్తుడై ఉండును. కృష్ణుని ఎడ ఆసక్తుడై ఉండి కేవలము అతని కొరకే కర్మ నొనరించువాడు నిక్కముగా ముక్త పురుషుడు. అట్టివాడు తన కర్మఫలముల ఎడ ఎటువంటి చింతను కలిగియుండడు. దైవ ద్వైత భావనతో అనగా తత్వము యొక్క జ్ఞానరాహిత్యముతో కర్మ నొనరించుటయే కర్మఫలము ఎడ చింతకు కారణమని శ్రీమద్భాగవతమునందు వివరింపబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుడే ఆ తత్వము, దేవదేవుడైన శ్రీకృష్ణుడే ఆ పరతత్వము. అట్టి శ్రీకృష్ణుని భక్తి యందు దైవ ద్వైత భావము లేదు. సర్వము సర్వ శుభకరుణుడైన శ్రీకృష్ణుని శక్తి ఫలమే అయినందున కృష్ణ పర కర్మలన్నీయును ఆధ్యాత్మికతను సంతరించుకొని దివ్యములను మరియు భౌతిక ప్రభావరహితములను అయ్యున్నవి. కనుకనే కృష్ణ భక్తి భావన యందు మనుజుడు పూర్ణ శాంతితో నిండి యుండును. కానీ ఇంద్రియ ప్రీతి కొరకు లాభగణనలో మునిగినవాడు అట్టి శాంతిని పొందలేడు. అనగా కృష్ణునికి అన్యముగా వేరేదియును లేదనేది అవగాహనయే శాంతికి మరియు అభయత్వమునకు ఆధారమై ఉన్నది. ఇదియే కృష్ణ భక్తి రసభావన యందలి రహస్యము. 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పూరే దేహి నైవ కుర్వన్న కారయన్. దేహమునందున్న జీవుడు తన స్వభావమును నియమించి మానసికముగా కర్మలన్నింటినీ త్యజించినప్పుడు కర్మను చేయక మరియు కర్మకు కారణము కాక నవద్వారపురమునందు దేహములో సుఖముగా వసించును. భావము: బద్ధజీవుడు నవద్వారములు గల పురమునందు నివసించును. దేహకర్మలు దేహమనేది పురము యొక్క కర్మలు స్వాభావిక గుణమును అనుసరించి వాటంతట అవే అప్రయత్నముగా నిర్వహింపబడును. దేహ పరిస్థితుల ప్రభావమునకు లోనయ్యుండేడి జీవుడు ఒకవేళ తలచినచో వాటికి అతీతుడగును కావచ్చును. జీవుడు తన ఉన్నత స్వభావమును మరచి దేహాత్మ భావనను పొందుట వలనే దుఃఖము నొందుచున్నాడు. కృష్ణ భక్తి భావనలో అతడు తన సహజ స్థితిని పునరుద్ధరించుకొని బంధము నుండి విముక్తి కాగలడు. కనుకనే కృష్ణభక్తి పారాయణుడైనంతనే మనుజుడు శీఘ్రముగా దేహపరకర్మల నుండి దూరుడగును. అటువంటి మారిన ప్రవృత్తులు కలిగిన నియమిత జీవితము నందు అతడు నవద్వారపురములో సుఖముగా జీవించును. నవద్వారములు ఈ క్రింది విధముగా తెలుపబడినవి. నవద్వారే పూరే దేహి హంసో లీలాయతే బహిః వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ. దేవుని దేహమునందు నిలిచియుండేడి భగవానుడు విశ్వమునందలి సమస్త జీవులను నియమించువాడు. దేహము నవద్వారములను కలిగియుండును. 2 కళ్ళు, 2 నాసికారంధ్రములు, 2 చెవులు, 1 నోరు, మర్మావయము, గురుస్థానము. బద్ధస్థితిలో జీవుడు అట్టి దేహముతో తనను గుర్తించును. కానీ హృదయస్థ పరమాత్మతో తనను అతడు గుర్తించినప్పుడు దేహమునందున్నప్పుడును భగవానుని వలె స్వతంత్రుడు కాగలడు. శ్వేతాశ్వతరోపనిషత్తు 3:18. కనుకనే కృష్ణ భక్తి రసభావనము
నందున్నవాడు దేహము యొక్క అంతర్బాహ్య కర్మలన్నింటి నుండి స్వతంత్రుడై ఉండును. 14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. తన దేహం అనేది పురము యొక్క అధిపతి అయిన దేహీ కర్మలను సృష్టించుట గాని, కర్మల యందు జనులను ప్రేరేపించుట గాని, కర్మఫలములను సృష్టించుట గాని చేయడు. ఇది అంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుతున్నది. భావము. సప్తమధ్యాయమున తెలుపబడినట్లు జీవుడు శ్రీకృష్ణ భగవానుని శక్తులలో ప్రకృతులలో ఒకడై ఉన్నాడు. కానీ భగవానుని వేరొక శక్తి అయిన న్యూనమైనట్టిది భౌతిక ప్రకృతి. అతడు భిన్నుడైనట్టివాడు. అట్టి ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు అనంతకాలముగా ఏదియో ఒక కారణముచే నిమ్నమైన భౌతిక ప్రకృతి యొక్క సంబంధమును కలిగి ఉన్నాడు. అతడు పొందునటువంటి తాత్కాలిక దేహము, చరించు స్థలము వివిధములై కర్మలకు మరియు ఫలములకు కారణమై ఉన్నది. అటువంటి బద్ధ వాతావరణములో జీవించుచు అజ్ఞాన వశమున దేహాత్మ భావనచే జీవుడు దేహకర్మ ఫలములచే పీడితుడగును. అనంతకాలము నుండి పొందిన అట్టి అజ్ఞానమే దేహపరమగు దుఃఖమునకు చింతకు కారణమై ఉన్నది. జీవుడు దేహ పరకార్యముల నుండి దూరుడైనంతనే వాటి ఫలముల నుండి దూరుడు కాగలడు. దేహమును పురమున నిలిచినంత కాలము జీవుడు దానికి అధిపతిగా కల్పించినను, వాస్తవమునకు అతడు దేహమునకు అధిపతి కాని, దాని కర్మలను మరియు ఫలములను నియమించువాడు కాడు. అతడు కేవలం భావసాగరమున జీవన పోరాటము సల్పునట్టి వాడే. తనను తల్లి క్రిందలు చేయు ఆ సముద్రపు పూటలపై అతడు ఎట్టి నియంత్రణను కలిగి ఉండడు. కనుక దివ్యమైన కృష్ణ భక్తి భావన ద్వారా ఆ భవజాలముల నుండి బయట పడుటయే దానికి ఉత్తమ పరిష్కారము. అది ఒక్కటే అతనిని సర్వక్లేశముల నుండి రక్షించగలదు. 15వ శ్లోకం. నా దత్తే కశ్చిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజజ్ఞానమును ఆవరించేడి అజ్ఞానముచే మోహము నొందుచుందురు. భావము. విభుః అనేడి సంస్కృత పదమునకు అపరిమితమైన జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యము అనేడి షడ్గుణములు సమగ్రముగా కలిగి ఉన్న భగవానుడని అర్థము. పాప పుణ్యకార్యములచే కలతనొందక అతడెల్లప్పుడూ తన యందే తృప్తుడై ఉండును. జీవుని స్థితికి అతడెన్నడను కారణము కాడు. జీవుడే ఆ జ్ఞానముచే మోహము నొంది కొన్ని రకములైన స్థితులయందు నిలువగోరి తన కర్మఫల శంఖములను తయారు చేసుకొనును. వాస్తవమునకు ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు పూర్ణజ్ఞానవంతుడు. అయినను తన పరిమిత శక్తి కారణముగా అతడు అజ్ఞానముచే ప్రభావితుడగును. భగవానుడు సర్వశక్తి
సమన్వితుడు, కానీ జీవుడు అట్టివాడు కాదు. భగవానుడు విభుః సర్వజ్ఞుడు కాగా జీవుడు అనుమాత్రుడు అయి ఉన్నాడు. కానీ జీవుడు ఆత్మయై ఉన్నందున తన ఇచ్ఛానుసారముగా దేనినైనను కోరు శక్తిని కలిగియుండును. అతని అట్టి కోరిక సర్వశక్తి సమన్వితుడైన భగవానుని చేతనే పూర్ణము చేయబడుచుండును. కనుక జీవుడు తన కోరికల విషయమైన మోహము నొందినప్పుడు భగవానుడు వాటిని నెరవేర్చుకును అవకాశము నొసుగునే గాని జీవుని యొక్క వాంఛనీయ పరిస్థితి అందలి కర్మలకు మరియు ఫలములకు బాధ్యతను వహింపడు. కనుకనే మోహ పరిస్థితులలో నుండుటచే జీవుడు తనను దేహముగా భావించి తాత్కాలికములైన సుఖము మరియు దుఃఖములచే ప్రభావితుడగును. భగవానుడు పరమాత్మ రూపున సదా జీవుని సహచర్యమున ఉండి పుష్పము దగ్గరగా ఉన్నప్పుడు భక్తి దాని సుగంధమును ఆఘ్రానించగలిగిన రీతి జీవుని కోరికల నన్నింటినీ అవగాహన చేసుకొనును. వాస్తవమునకు కోరిక ఎనున్నది జీవునకు సూక్ష్మ రూప బంధమైనను భగవానుడు జీవులకు వారి అర్హతను బట్టి కోరికలను పూర్ణము కావించుచుండును. ఈ విధముగా మనుజుడు తలచుట భగవానుడు దానిని పూర్ణము కావించుట జరుగుచుండును. అనగా మనుజుడు తన కోరికలను పూర్ణము కావించుకొనుటలో సర్వశక్తిమంతుడు కాడు. కానీ భగవానుడు మాత్రం తన కోరికలను పూర్ణము కావించుకొనగలడు. అతడు సర్వుల ఎడ తటస్థుడై ఉండును. కనుకనే కొద్దిపాటి స్వతంత్రము కలిగినటువంటి జీవుల కోరికలతో అతడు జోక్యమును కలిగించుకొనడు. అయినను తనను పొందవలెనను ఇచ్చెను ఎవరేని ప్రకటించినచో వారి ఎడ ప్రత్యేక శ్రద్ధను తీసుకొని వారు తనను పొంది నిత్యానందము అనుభవించుచు రీతిగా వారి కోరికను వృద్ధి చేయును. కనుకనే ఏషి ఉహహేవ సాధుకర్మ కార్యతీతం మయోభ్య లోకోభ్య ఉన్న నిశతే ఏష ఉ ఏవా సాధుకర్మ కారతి యయదో నినీశతే. జీవుడు ఉద్ధరింపబడు రీతిగా భగవానుడు వానిని పుణ్యకార్యములలో నియుక్తుని చేయును. అట్లే నరకమునకు పోవు రీతిగా పాపకార్యములందును నియుక్తుని చేయును అని వేదమంత్రము తెలుపుచున్నది. కౌశీతకి ఉపనిషత్తు 3:8. ఆఘ్నో జంతురినోషన్ యమాత్మనః సుఖ దుఃఖాయోః ఈశ్వర ప్రేరితో గచ్చేతు సర్వం వాశ్వ భ్రమేవ చ. జీవుడు తన సుఖదుఖములందు సంపూర్ణముగా పరంతండ్రుడై యుండును. గాలిచే మేఘము కదిలినట్లు అతడు భగవానుని సంకల్పముచే స్వర్గమునకు గాని నరకమునకు గాని ప్రయాణించును. అనగా కృష్ణ భక్తి రసభావనను త్యజించుచున్నందునే జీవుడు మోహమునకు గురియగుచున్నాడు. తాత్కారణముగా జీవుడు సహజ స్థితి రీత్యా నిత్యుడను ఆనంద స్వరూపుడను జ్ఞానపూర్ణుడను అయినప్పటికీ తన అనుమాత్ర స్థితి వలన శ్రీకృష్ణ భగవానుని సేవ గూర్చవలసిన నిజస్థితిని మరచి అజ్ఞానముచే బద్ధుడగుచున్నాడు. అట్టి అజ్ఞాన వశమున అతడు తన బద్ధస్థితికి భగవానుడే కారణమనియు
పలుకుచుండును. వైషమ్య నైర్ధ్వర్యేన సపేక్షత్వాత్ తథా హి దర్శయతి. భగవానుడు బాహ్యముగా ద్వేషించుచున్నట్లు లేదా ప్రేమించుచున్నట్లు కానిపించినను వాస్తవమునకు అతడు ఎవ్వరిని ద్వేషించుట గాని ప్రేమించుట గాని చేయడు. అతని వేదాంత సూత్రము 2:1-34 ఈ విషయమునే నిర్ధారించుచున్నది. 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నశితమాత్మనః తేషామదిత్యపవద్జ్ఞానం ప్రకాశయతి తత్ పరం. అజ్ఞానమును నశింపజేయు జ్ఞానముచే మనుజుడు ప్రకాశవంతుడైనప్పుడు పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. భావము. శ్రీకృష్ణుని మరచిన వారు నిశ్చయముగా మోహ పరవశులగుదురు. కానీ కృష్ణ భక్తి భావన యందున్నవారు ఎన్నడూను మోహమునకు గురికారు. సర్వము జ్ఞాన ప్లవవేనైవ జ్ఞానాగ్నిః సర్వకర్మాణి నహిజ్ఞానేన సదృశ్యం అనుచు జ్ఞానము సర్వదా భగవద్గీత యందు గొప్ప గౌరవ మొసగుబడినది. ఇక ఆ జ్ఞానమనే నెట్టిది సంపూర్ణ జ్ఞానము శ్రీకృష్ణుని శరణ పొందుట ద్వారానే లభించును. భగవద్గీత 7వ అధ్యాయపు 19వ శ్లోకము 7-19 తెలుపుచున్నది. బహునాం జన్మాన మంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అనేక జన్మలు గడిచిన పిమ్మట జ్ఞానవంతుడైన వాడు శ్రీకృష్ణుని శరణు పొందినప్పుడు, కృష్ణ భక్తి రసభావితుడైనప్పుడు పగటి సమయమున సూర్యుని వలన సర్వము గోచరమైనట్లు అతనికి సర్వము వెల్లడి చేయబడును. నిజమునకు జీవులు పలు విధములుగా మోహమునకు గురియగుచుందురు. ఉదాహరణకు అతడు తనను భగవానునిగా భావించుచు అజ్ఞానవాగురమున పడిపోవును. జీవుడు భగవానుడైనచో అజ్ఞానముచే ఎట్లు మోహితుడగును? భగవానుడు ఆ జ్ఞానముచే మోహితుడగునా? ఒకవేళ అదే నిజమైనచో అజ్ఞానము భగవానుని కన్నను గొప్పదే కాగలదు. నిజమైన జ్ఞానము కృష్ణభక్తి పారాయణుడైన వాని నుండే లభించును. కనుక ప్రతి ఒక్కరూ అట్టి ప్రామాణిక గురువును ఆశ్రయించి ఆయన శరణమున కృష్ణభక్తి రసభావనను గూర్చి నేర్వవలెను. ఏలయన సూర్యుడు అంధకారమును తరిమివేయు రీతి కృష్ణభక్తి రసభావనము సమస్త అజ్ఞానమును నిక్కముగా పారద్రోలగలదు. తాను దేహమును గాక దేహమునకు పరమైన వాడిననేడి పూర్ణ జ్ఞానము మనుషునకున్నది. ఉన్నను ఆత్మ మరియు పరమాత్మని నడమగల భేదమును అతడు గాంచలేకపోవచ్చును. కానీ కృష్ణభక్తి పారాయణుడైన గురువు యొక్క శరణమును పొందినచో అతనికి సర్వము విదితము కాగలదు. శ్రీకృష్ణ భగవానుని గూర్చియు మరియు ఆ దేవదేవునితో తనకు గల సంబంధమును గూర్చియు మనుజుడు అతని ప్రతినిధి ఆశ్రయించినప్పుడు నిజముగా తెలుసుకొనగలడు. కృష్ణ సంబంధ విజ్ఞానమును సంపూర్ణముగా కలిగియున్నందున కృష్ణునితో సమానముగా భక్తి గౌరవములు లభించినను కృష్ణుని ప్రతినిధి అయిన వాడు తానెన్నడును భగవానుడని పలకడు. భగవానుడు మరియు జీవుల నడమ గల వ్యత్యాసమును సర్వులు ఎరుగవలెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయమున 2:12 ప్రతి జీవియు వ్యక్తిత్వము కలవాడనియు మరియు తాను సైతము వ్యక్తిత్వము కలవాడనియు పలికియుండెను.
జీవులు భూతకాలమందును, వర్తమానమందును, భవిష్యత్తునందును వ్యక్తిత్వము కలిగియుందురు. ముక్తి పిదపయు వారు ఆ స్వభావమును కలిగియుందురు. రాత్రియందు చీకటిలో సర్వము చీకటిగానే గోచరించినను సూర్యోదయమైనంతనే ప్రతిదీ